చదవండి, వాక్యాన్ని చదువుకుందాం. 127 కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచో కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నా ప్రేమైన దేవుని సంగమా, ఈ పైన మొదటి వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు 2వ వచనం 10వ వచనం పైన వచనాన్ని మనం ఎంత కష్టపడి ఎన్ని చేసినప్పటికీ కూడా అది వ్యర్థము అని మాట మనము సెలవిస్తుంది. దేవుడు కట్టినది నిలబడుతుందట, దేవుని కాపుదల స్థిరపరచబడుతుందట, దేవుడిచ్చింది కష్టార్జితము మనకు ఉపయోగకరంగా ఉంటుందంట. అందుకే అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం కాను చదువుకుంటే మీరు 33 అనుకుంటాను. అక్కడ చెప్తున్న మాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషించేవాడు నేను మిమ్మల్ని మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్ర. పక్షుల కంటే జంతువుల కంటే మనము శ్రేష్ఠులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కింద వచనాలు అంటాడు, మరి మొదట నా నీతిని రాజ్యమును వెదకండి. దేవుని నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో అనగా, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనం ప్రత్యేకించి దేవునికి ఇష్టమైన జీవితము, తన ప్రియులు ఏమన్నాడు అక్కడ? తన ప్రియులు నిద్రించుచుండగా. నిద్ర అనగా విశ్రాంతిని చూపిస్తుంది, నిద్ర అనగా నెమ్మదిని చూపిస్తుంది, నిద్ర అనగా ప్రశాంతతను చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు మరి మనం ఎంత కష్టపడి మనము దేవుని కట్టేటువంటి దేవుని ద్వారా, ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇష్టమైన జీవితము జీవించకుండగా నువ్వు ఏమి చేసినా అది నీకు నిరుపయోగమే. అది ఇక్కడ చదివించే వాక్య భాగం ఏమిటంటే, నీవు దేవునికి ఇష్టడుగా ఉండకుండగా, దేవుని మీద ఆనుకొనకుండగా. అందుకే మత్తయి సువార్త 11:28-29 కూడా అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నెమ్మది కలగ చేస్తాను. నా కాడి సులువు, నా భారము తేలిక, నా యొద్ద మీరు నేర్చుకోండి. దేవుని నమ్ముకున్న వారికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి మనలను మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. ఆయనకు ఇష్టమైన జీవితం పరిశీలించాలి మనం. అందుకే వాక్యము దేవుడు మనకి ఇవ్వబడింది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు 4వ కీర్తన కూడా చదువుకున్నప్పుడు అక్కడ 8వ వచనములో కీర్తనకారుడు అంటాడు, చాలా చక్కని మాట చెబుతాడు అక్కడ, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేవాడు ఆయన, స్థిరపరిచేవాడు ఆయన, నెమ్మదినిచ్చి. ఎప్పుడు నెమ్మది దొరుకుతుంది మనకు? తన ప్రియులుగా మార్చబడినప్పుడు, తన ప్రియమైన. అందుకే తండ్రి అయిన దేవుడు అంటాడు, ఇతను నా ప్రియ కుమారుడు. ఇక్కడ మత్తయి సువార్త మీరు చదివితే 9:7 ఆ మాట ఉంటుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు, ప్రియ కుమారుడు, ఇతని యందు నేను
ఆనందించుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్ర. దేవుడు తన కుమారుని యందు ఆనందించినట్లుగా కుమారుడైన యేసుక్రీస్తుకి ఇష్టంగా మనం జీవించినప్పుడు మన ఎడల ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆయనకిష్టమైన జీవితం. నా ప్రియుడు ఎవరు ఆయన చెప్తారా? నా ప్రియుడు. లోకంలో ప్రియుడు వేరు, లోకంలో ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. కనుక ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాట, దావీదు భక్తుడు, దేవుడు కట్టకుండగా నువ్వు కట్టుకున్నది వ్యర్థమే. చూసారా? దేవుడు కాపాడకుండగా నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నించడం కూడా వ్యర్థమే. దేవుడు నీకు ఇవ్వకుండగా నువ్వెంత కష్టపడినా నీ కష్టార్జితము వ్యర్థమే. సత్యం ఇది, వాక్యం. ఈ వాక్య సత్యం. కాబట్టి ఇష్టమైన వారు ఆయనకు ప్రియులుగా పిలువబడుతున్నారు. తన ప్రియులు ఏమంటాడు ఇక్కడ? తన ప్రియులు. తనకు ప్రియమైన వారు ఉన్నారు, తనకు ప్రియము కాని వారు కూడా ఉన్నారు. తన ప్రియులకు ఇక్కడ ప్రత్యేకతను ఇవ్వబడింది వాక్యములో. తన ప్రియులను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆయన చూసేవాడుగా ఉన్నాడు. తన ప్రియులకు తన ముఖకాంతిని ప్రకాశింపచేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీరు దానియేలు గ్రంథాన్ని ఒకసారి మీరు చదువుకుంటే ఈ వాక్య భాగాన్ని ఇక్కడ చూసుకున్నప్పుడు అట్లాగే ఉంచుకోండి. దానియేలు గ్రంథములో మనం పరిశీలన చేస్తున్నప్పుడు దానియేలు దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో అక్కడ షడ్రకు, మేషకు, అబ్దెనెగో అందరూ కూడా ఉన్నారు. వారు చెరపట్టబడినటువంటి యవనస్తులుగా ఉన్నారు. అయితే చూడండి, 1వ అధ్యాయములో మనం చదువుకుంటే రాజు జ్ఞానులను తయారు చేయాలని తన రాజ్యములో యవనస్తులను పిలిచి వారికి మంచి రాజు తినేటువంటి భోజనము పానము ఇవ్వండి, వారిని పరీక్షించండి, తర్వాత నా దగ్గరికి తీసుకురండి, వారిని పరీక్షించి మేలైన వారిని మనం ఉంచుకుందామని చెప్పి రాజు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ వారు అంటున్న మాట ఏమిటంటే, ఇక్కడ చదువుతారు, అక్కడ 11వ వచనం చదవండి. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను. ఏమంటున్నాడు? భోజనమునకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులమకు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మలను పరీక్షించుకొని. ఎందుకంటారు వీళ్ళు? మేము హెబ్రీయులము. ఏమంటారు ఇక్కడ? మేము హెబ్రీయ సంతతి, మేము దేవుని పిల్లలం. మేము ఇష్టానుసారంగా తినే వాళ్ళం కాదు, ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళము కాదు. దేవునికి ఇష్టమైన జీవితం మేము జీవిస్తాం, కానీ దేవునికి ఇష్టం కాని జీవితం మేము జీవించాం. అంతేనా కాదా? అక్కడ వాక్యం అది. దేవునికి ఇష్టమైన జీవితం మాత్రమే మేము జీవిస్తాము. అదేంద్ర బాబు రాజాజ్ఞ ఇచ్చాడు, అందులో మిమ్మల్ని పరీక్షించాలి, జ్ఞానులుగా ఎన్నుకోవాలి, ఆ రాజ్యమైన ఒక ఉన్నతమైన పదవులు మీకు ఇవ్వాలని రాజు కోరిక కలిగి ఉన్నాడు. అయితే కావచ్చునేమో కానీ అని నపుంసకుడితో చెప్తున్నాడు. సరే, నువ్వు చెప్పినట్లే, కానీ దయచేసి ఒక 10 దినాల వరకు మేము సాంబారుతో అన్నం పెట్టు మాకు. ఏమి తింటుంటే సాంబార్ అన్నం చాలు. తర్వాత నువ్వు పరీక్ష చేయి. పరీక్ష చేసిన తర్వాత నువ్వు అనుకున్నట్టు మా మొఖాలు ఉంటే పర్వాలేదు, లేకపోతే నువ్వు చెప్పినట్టే మేము. దేవునికి స్తోత్ర. చూసారా? దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఏమంటారు దాన్ని? క్రమశిక్షణ అనొచ్చు, కమిట్మెంటు. ఏమంటారు అది? కమిట్మెంటు. ఒక స్థిరమైనటువంటి విధానం లేకపోతే దేవుని భక్తి మనము చేయలేం. ఇలా అంటారు, 10 రోజులు పరీక్షించు చాలు. మేము దేవునికి ఇష్టమైన బిడ్డలం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన బిడ్డలం కనుక ఏమి తిన్నా ఏమి తినకపోయినా మాలో మార్పు మాత్రము ఉండదు అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు, సరైన 10 దినాల తర్వాత ఇక్కడ వారిని తీసుకెళ్తే చూడండి, పరీక్షించిన తర్వాత 19వ వచనం చదవండి. 19వ వచనం. రాజు వారితో మాట్లాడెను,
వారందరిలో దానియేలు, అనన్య, మిఖాయేలు, మిషాయేలు, అజాయేలు అనువారు వారే రాజు సముఖమందు నిలిచారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, నువ్వు దేవునికి ఇష్టంగా కనుక బ్రతికితే ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. అక్కడ అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా, చూసారా, వారికి ఇస్తాడు. తన ప్రియులకు నెమ్మదిని కలగ చేస్తాడు, తన ప్రియులకు అడిగింది ఇస్తాడు, తన ప్రియులను తృప్తిపరుస్తాడు, తన ప్రియులను సమాధానపరుస్తాడు, తన ప్రియులకు ఆయన ప్రియుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ మన పరమగీతాల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది, సులోమతి ఒక మాట అంటుంది. పరమగీతాల్లో మీరు చదువుతున్నప్పుడు సులోమతి ఒక మాట అంటుంది. అక్కడ చదవండి, 8వ వచనం, 2:8 అనుకుంటాను. చదవండి, పరమగీతాలు 2వ అధ్యాయం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. చూసారా, గంతులు వేయచ్చు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరితను? ప్రియుడు. ఆయన నీ కొరకు పరితపించి ఉన్నతమైన స్థితి విడిచిపెట్టి ఆయన నీ కొరకు వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అంట. అటువంటి మహా గొప్ప దేవునికి మనము ప్రియముగా బ్రతకడానికి ఈ రాత్రి ఏదేదైతే మనలో ఇంకా అవహేళనకర, దేవునికి విరుద్ధమైన వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ప్రియమైన బిడ్డలుగా మనల్ని ఆయన అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. తన ప్రియుడు, చూసారా, తన ప్రియులు, ప్రియమైన వారు. దావీదు నాకు ఇష్టానుసారుడు అంటాడు. దేవుడు ఏమంటాడు? దావీదు నాకు ప్రియమైన వాడు, దానియేలు నాకు బహుప్రియుడు. ఇట్లా తన ప్రియులైనటువంటి భక్తులను ఆయన విడవక ఎన్ని శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ప్రతికూలతలు వచ్చినా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి అనుసరించక, ఆ దేవుణ్ణి గుర్తించక, ఆ దేవుణ్ణి సరిగా గ్రహించక ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతికిన బ్రతుకుల జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో చరిత్రహీనులైపోయారు. కాబట్టి భక్తి అనేది ఎలా చేయాలంటే ఆయనకు ఇష్టమైన భక్తి, ప్రీతికరమైన సేవ, ప్రీతికరమైన సేవ. అందుకే అంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుంటే, సహోదరులారా ఏమంటాడు? కాబట్టి నా సహోదరులారా, దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోక ప్రీతికి, లోక ప్రేమకు, లోక ఆశలకు, లోకములు ఇచ్చే సంతోషం కోసము వెంపర్లాడొద్దు. దానివల్ల ప్రయోజనము లేదు, వ్యర్థము. నువ్వు కట్టుకున్నానని సంతోషపడుతున్నావేమో, దానివల్ల నీకు ప్రయోజనము లేదు. నేను కాపాడుకుంటున్నానని సంతోషపడుతున్నావేమో, కానీ దానివల్ల ప్రయోజనము లేదు. నేను కష్టపడుతున్నాను ఉదయం మొదలుకొని రాత్రి వరకు అని ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, కానీ అది నీకు తృప్తిని ఇవ్వదు. మరి ఏది ఇస్తుంది తృప్తి అంటే, ఆయన తమకు ప్రియమైన జీవితాన్ని మనము జీవించినప్పుడు, ఆ ప్రియుని సరిగా గ్రహించగలిగినప్పుడు, ఆ ప్రియుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం గుర్తుపట్టినప్పుడు, ఆ ప్రియుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ ప్రియుని వెంబడిస్తున్నప్పుడు, ఆ ప్రియుని కొరకు మనము కూడా అన్ని దాటుకుంటూ రాగలిగినప్పుడు, ఆ ప్రియుణ్ణి కలుసుకోగలిగినప్పుడు, ఆ ప్రియుడు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రియుణ్ణి వెతికేటువంటి వేటలో
అన్నీ దాటుకుంటూ మనం రావాలి. ఎప్పుడైతే అలా దాటుకుంటూ వస్తామో ప్రియుడు మనకు కనిపించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రియుడిని కలుసుకున్నప్పుడు చెప్పలేని సంతోషము. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రియునికి ఇష్టమైనటువంటి జీవితము సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన స్వాధీనంలోకి మనం రావాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు స్తుతించే స్తుతి, పాడే పాట, నువ్వు జీవించే జీవితము, సంఘములో నీవు దేవుని కొరకు, దేవుని సంతోషపరచడానికి, దేవుని దృష్టిలో పడడానికి, దేవుడు నిన్ను ఆకర్షించడానికి పరిశుద్ధ గ్రంథం పేరు చెప్పబడినది ఏంటంటే ప్రేమ గ్రంథం. ఇది ఏ గ్రంథం ఇది? ఈ ప్రేమ. దీంట్లో ప్రేమ తప్ప ఇంకా వేరొకటి కనిపించదు. కాబట్టి ఈ ప్రేమ గ్రంథాన్ని ప్రేమమైన క్రీస్తు ద్వారా మనము సంపాదించుకొని ఆ క్రీస్తు ప్రేమ చేత మనము అంటు కట్టబడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తు ప్రేమ బలవంతం చేసేదిగా ఉన్నది అది. కాబట్టి క్రీస్తు ప్రేమ ఎవరిని బలవంతం చేస్తుందో, క్రీస్తు ప్రేమలోనికి ఎవరైతే మార్చబడతారో వారి జీవితాలు సంపూర్ణంగా క్రీస్తుకు అంకితం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అలా చేసుకున్న వారే భక్తుల జీవితాల్లో మరి అపోస్తులైన పౌలు ఒక మాట చెబుతాడు, చెప్పి ముగిస్తాను. చూడండి, ఎక్కడ తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, వినండి, నెమ్మదిగాను, ప్రశాంతంగాను, నిమ్మలంగాను, తృప్తిగాను, సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనమంతా ప్రార్థన చేసే వారంగా ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. అనగా రాజులు మంచివారు కాకపోవచ్చు, అధికారులు మంచివారు కాకపోవచ్చు, నాయకులు మంచివారు కావచ్చు, సంఘంలో నీ పొరుగువారు మంచివారు కాకపోవచ్చు, నీ చుట్టూన్న వారు మంచివారు కాకపోవచ్చు. అయినా సరే వారి క్షేమము కోసం, వారి ఆరోగ్యము కోసము, వారి కుటుంబ దీవెన కోసము నువ్వెప్పుడైతే ప్రార్థన చేసేవాడిగా, ప్రార్థన చేసేదానిగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు నెమ్మదిని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే నిజమైన భక్తి ఏందయ్యా అని చెప్పంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలి. నువ్వు చేసే భక్తి నీకు నెమ్మదిని ఇవ్వాలి. నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నువ్వు చేసే భక్తి నీకు విశ్వాసాన్ని కలిగించాలి. నువ్వు చేసే భక్తి ఏమిటని మనం ఆలోచన చేస్తే ఇతరుల కోసము నువ్వు ఖచ్చితంగా బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అది ఆయనకు ప్రీతికరమైంది. అప్పుడే నువ్వు ప్రియుడిగా, ప్రియురాలుగా నిలిచిపోతావు దేవుని దృష్టిలో. తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఇచ్చేస్తాడంతే. నిద్ర అనగా ప్రశాంతంగా, తపనతో, ఒడిదుడుకులతో, అతి ఆశతో, లేక రకరకాల కోరికలతో, రకరకాల ఆలోచనలతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అది ఇష్టం, దేవునికి ఇష్టమైనది కాదు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే నీవు దేవుని వైపు చూసేది. దేవునికి స్తోత్రం. మొదట దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు ఇక దేవుని ప్రేమ నీలోనికి వచ్చింది కనుక దేవుని ప్రేమ నిలిచేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ నిలుస్తుంది. ఆ ప్రేమే నిన్ను శాశ్వత జీవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి రాత్రి నా ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, తన ప్రియులు. ఏమంటున్నాడు ఆయన? తన ప్రియులు ఎవరు అనగా, ఇక్కడ లేఖనాల్లో అన్నిటిని తెగించి, శ్రమలలో కూడా నిలిచి, నిందలలో కూడా నిలిచి, అవమానములో నిలిచేవారు యేసయ్య ప్రియులు. అన్నిటికీ తెగించి దేవుని కోసం నిలబడేవారు, దేవుని కోసం బ్రతికేవారు ఆయనకు ప్రియులు. అట్టి వారికి భూలోకములో నెమ్మది ఉంది, పరలోకములో నెమ్మది. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద నెమ్మది దొరుకుతుంది.
కాబట్టి ఆ నెమ్మదిని మనం సంపాదించుకోవాలంటే మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే ప్రపంచం, దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, అనగా ఒక్క మాట చెప్పాలంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో కాదు, కానీ ఎదుటివారు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చివరి ప్రార్థన నీ కొరకు చేసుకోవాలి. సంఘంలో ఎందరో బిడ్డలు హాస్పిటల్స్లో రోగులుగా ఉన్నారు. భయంకరమైనటువంటి రోగాలు, ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతున్నారు. ఎందరో తెలిసి తప్పు చేసి, లేకపోతే తప్పు చేయకుండా కూడా చెరసాల బంధకాల్లో చిక్కుబడి ఉన్నారు. వారి కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి ఎంతగానో సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి, ఎందుకంటే మీరు నాకు ప్రియమైన పిల్లలుగా బ్రతుకుతున్నారు కనుక. నేను ఆకలి కొంటే నాకు ఆహారము పెట్టారు, నేను దాహము కొంటే నాకు దాహానికి ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చారు, నేను రోగిగా ఉంటే నన్ను పరామర్శించారు. ఇట్లా ఇవన్నీ ఎప్పుడు మీకు చేశామంటే అదిగో నా చుట్టూన్న నా సహోదరులకు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మనము నెమ్మదిని అనుభవించడానికి దేవుడు నీకు నాకు నెమ్మదినివ్వాలంటే మొదటగా మనము మరి దేవుడు లోకాన్ని ప్రేమించినట్లుగా లోకము కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. హింసించే వారిని ఇంక హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావో, త్యాగం చేస్తావో, ఆ త్యాగమే నిన్ను నెమ్మదిని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఓర్చుకోవాల్సిందే, తప్పదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓపిక, నిరీక్షణ. కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి, హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకుందాము. ఎందుకంటే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనం ఎంతైతే దేవుని పిల్లలమని దేవుడు గ్రహించాలని చెప్పంటే, దేవుడు మనను ఆశీర్వదించాలంటే దేవుని కొరకు మనం బ్రతుకును బట్టే. చదవండి అక్కడ 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్ని సహించాలి, అన్నింటినీ సహించాలి, ఓర్చుకోవాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకు? అక్కడ పైన 2వ వచనం కింద లైన్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, సమాధానము కొరకు. దేవుని సమాధానం మనం పొందుకోవాలంటే అలసట మనలో ఉండకూడదు. దేవుని కొరకు నువ్వు పరిగెత్తే పరుగులో ఓపికతో పరిగెత్తాలి, నిరీక్షణ కలగాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, మెలకువగలిగిన ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. శిశువు వలనిలో కల్మషం ఉండకూడదు, ఏ కపటము ఉండకూడదు. ఇతరులలో ఏ కపటము లేదని యేసు ప్రభు చెప్పినట్లుగా మన జీవితాల్లో కూడా కపటము, కుళ్ళు, దోషము ఇలాంటివన్నీ కూడా మనకు ఆటంకంగా కలిసిపోయి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తాయి. కాబట్టి రాత్రికాల సమయంలో మనం మోకరించి ప్రార్థన చేద్దాం. మనం దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, మరి సంఘము కొరకు, మరి చివరిగా మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేసి, ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో మనము ప్రార్థన ఫలాలు మనము పొందుకుంటాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.